సపోటా పండులో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. సపోటా పండు మార్కెట్లో మనకు తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఈ పండుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, సపోటా పండును మన డైట్లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు. ఈ చిన్న పండులో అన్ని పండ్ల కంటే ప్రత్యేకమైన రుచితో పాటు విటమిన్లు కూడా ఉన్నాయి. సపోటాలో విటమిన్ బి, సి, ఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా జిమ్లో వ్యాయామం చేస్తున్నారంటే వ్యాయామం తర్వాత ఒక చిన్న సపోటా పండును తినాలి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ శక్తిని తిరిగి పొందడానికి సపోటా సహాయం చేస్తుంది. సపోటా పండు కొలెస్ట్రాల్ లేనిది. ఇది గుండెకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులోని విటమిన్ బి, ఈ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది బరువు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. సపోటా పండు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇది మన శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను కరిగించేస్తుంది. అంతేకాదు, సపోటా పండులో సహజ చక్కెర ఉంటుంది. దీంతో బరువు పెరుగుతాము అనే భయమే ఉండదు. హాయిగా సపోటా పండును తినొచ్చు. ఈ పండు తినడం వల్ల షుగర్ వస్తుందనే భయం కూడా ఉండదు. ఇందులో ఉండే విటమిన్లు మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఈ సపోటా పండు కాపాడుతుంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ తీపి పండును తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. అలాగే ఈ సపోటా పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యకు కూడా దరిచేరదు. అంతేకాదు, సపోటా పండును డైట్లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరగరు. ఇది ఎక్కువ ఆహారం తీసుకోకుండా నిరోధిస్తుంది. సపోటా పండును మన డైట్లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సపోటా పండును తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.